బోనాలకు 1000 గంటల అక్కడ వని ఉంటుంది. వేరే కన్నా అప్పు తీసుకొని వచ్చిన ఇప్పుడు బాగానే ఆదాయం వస్తుంది. హైదరాబాద్ ఇది పెరుగు తోడేసి అమ్మే హైదరాబాద్ లో ఎలా కావాలి? హైదరాబాద్ లో 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాం. వాళ్ళకి ఎలా కావాలనేది నేర్చుకుని ఇక్కడ చేస్తాం. అక్కడ గిరాకులు తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్. ఎన్ని చేస్తారు రోజు? ఎన్ని చేస్తారు? ఇప్పుడైతే దీపాలు ఉన్నాయి, మళ్ళా మట్టి బిందెలు ఉన్నాయి. రోజు ఎన్ని చేస్తారు? అవి మట్టి బిందెలు అయితే రోజుకు 30-40 చేస్తారు. ఒక ఫిల్టర్ డబ్బా పట్టేటివి 40 దగ్గర చేస్తారు. మళ్ళా చిన్నవి 50, అంత చిన్నవి వచ్చి ఒక 70 అట్లా చేస్తారు. ఇవి వచ్చి 200 చేస్తారు. ఎట్లుంది బిజినెస్ ఇప్పుడు? అప్పటికి జర మంచిగా ఉంది సార్. కొంచెం రేట్ వస్తుంది. మేము చేసుకుంటున్నాం, వేరే వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి రేట్ ఇస్తున్నాం, మాకు రేట్ వస్తుంది. అట్లా. ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేశారు మీరు? పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి మేము మా కష్టం మీద పెట్టుబడి పెట్టుకుంటా చేసుకుంటా ఉన్నాము. 50 లక్షల రూపాయలు, 2 లక్షల దగ్గర అయినాయి సార్ మాకు. మీరు మట్టికి 50,000 అయినాయి. ఇప్పుడు ఈ సామాన్లు, ఈ మిషన్లకు 1 లక్ష రూపాయలు అయినాయి. పన్నులకు అక్కడ వీళ్ళకి ఇస్తే 2 లక్షల దగ్గర అయినాయి. 2 లక్షలతో నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా రెడీ చేసి ఎక్కడ పంపిస్తారు? హైదరాబాద్ కి పంపిస్తారు. డైలీ రోజు పోతాయా? వారంకో బండి, 15 రోజులకో బండి పోతుంది. సీజన్ ఇప్పుడు దీపావళి సీజన్ ఉంది, దీపంతలు పోతాయి. శివరాత్రి మాలు ఉంటే శివరాత్రి ముంతలు కంచులు పోతాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకో సల్ల నీళ్ళు అయిపోతాయి. ఇప్పుడు బిర్యానీ అటకలు కూడా వేస్తున్నాం ఇక్కడ. బిర్యానీ అంటే మట్కా బిర్యానీకి అవి వేస్తున్నాము. చేపలు వండుకుని ఇంకే అవి బొగన్లు ఇట్లా అన్ని వేస్తున్నాం. లాభం ఉందా? ఉంది సార్, ఉంది. పెరుగు పల్లెలు అన్ని. ఎంతమంది పని చేస్తారు మీరు ఇక్కడ? మాత 3-4 చేస్తాం సార్. ఇంటి వాళ్ళు చేస్తారా, బయట వాళ్ళు? నేను చేస్తా, నాతో పాటు 2-3 చేస్తారు. ఇంటి వాళ్ళు? ఇంటి వాళ్ళు గారు వేరే పీస్ వరకు చేసుకోవాలి. ఎన్ని గంటలు పడుతుంది డైలీ వస్తుంది సార్? ఇప్పుడు 3-4 గంటలు అయితే కంపల్సరీ చేయాలి. కొత్తలా కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఏం బిజినెస్ చేస్తారా? బిజినెస్ లేదు సార్, ఇదే దీని మీదే ఉంది. ఇక కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక మాట తీసుకుని వేరే కన్నా అప్పు తీసుకొని వచ్చిన. ఫస్ట్
పైసలు అదే మారిపోయినాయి చూడు. అప్పుడు 10,000 అప్పు తీసుకొని నోటుబందీ అప్పుడు మారినప్పుడు అప్పుడు 10,000 తీసుకొని అప్పు తెచ్చి ఆ 10,000 మీద పెట్టుబడి పెట్టుకుంటా చేసిన సార్. ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టుకుంటా చేసుకుంటా ఇగో ఇల్లు సింగల్ గా చేసిన మా భార్య చెప్పినాము. మళ్ళా ఇప్పుడు చేసుకుంటా ఇగో ఈ ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు కట్టుకున్నారు. ఎన్ని ఏళ్ళు ఇప్పుడు కట్టింది? ఈ సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయింది. అంటే 10,000 పెట్టుబడి పెట్టి మీరు కొంచెం వస్తే కష్టం. మీరు పేదరికం నుంచే పేదరికం సార్. మళ్ళీ భూములే ఏం లే, ఈ మట్టి పని మీదనే కుమ్మరి పని మీదనే పైకి వచ్చినాం అంతే. ఓకే ఓకే. మాది మా కష్టం మాకే సపోర్ట్ సార్. మాకు గిరాకీకి మాకు సపోర్ట్. హైదరాబాద్ మాకు సపోర్ట్ చాలా ఉంది సార్. ఫస్ట్ గద్వాల ఉంటుంది, గద్వాల కొంచెం వేరే వాళ్ళు చేసుకుంటుండ్రు. ఇప్పుడు మాకు ఫస్ట్ సపోర్ట్ అంటే హైదరాబాద్. మాకు గిరాకీకి సపోర్ట్ మాకు హైదరాబాద్ అంతే. మళ్ళీ ఎక్కడ పంపిస్తారు? హైదరాబాద్ వేరే వీళ్ళు గద్వాల వస్తారు, ఇప్పుడు అలంద్ వస్తారు. అలంద్ అంటే మన కర్ణాటక అక్కడ కూడా పంపిస్తాం. ఎక్కడ గిరాకీ వస్తే అక్కడ పంపిస్తుంటాం. ఓకే ఓకే ఓకే. ఇప్పటిదాకా ఎంత ఇన్కమ్ చేసుకున్నారన్నా? ఇప్పటి వరకా ఈ బిజినెస్ మీద ఎంత గడించిండ్రు మీరు? 30 లక్షల ప్లాట్ గడించిన సార్. ఇది ప్లాట్ 30 లక్షలు? 30 లక్షలు. ఇల్లు ఎంత కట్టిండ్రు? ఇల్లు ఇట్లా అంతా వచ్చి అంటే ఈ బిజినెస్ పైన మీరు చేసిండ్రు అన్నట్టు? ఇదే బిజినెస్ సార్. ఎండాకాలంలో ఈ పెరుగు తోడేస్తారు ఈ దాంట్లో. పెరుగు పళ్ళెం ఇది. అంటే పెరుగు ఏం చేస్తారు దీంట్లో? పెరుగు తోడేసి అమ్మేస్తారు దుకాణాలలో. పెరుగు తోడేసుకునేది పెరుగు పళ్ళెం. ఇది వచ్చేసి గల్లా బుడ్డి. డబ్బులు పెట్టేది. ఈ గల్లా బుడ్డి గల్లా అంటారు. ఇది పిల్లలు తీసుకొని మనీ బ్యాంక్. అవునవును, మనీ బ్యాంక్. పేదవాళ్ళ మనీ బ్యాంక్. ఇది వచ్చేసి సార్ ఇది చేపల అటక. చేపలు వండుకునేటివి ఉంటాయి సార్. ఇవి చేపలు వండుకునొచ్చు, అన్నం చేసుకునొచ్చు, ఏవైనా చేసుకునొచ్చు. ఇది వచ్చేసి బిర్యానీ అటక. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది బిర్యానీ. మట్కా బిర్యానీ. ఇవి ఇక్కడ రెడీ చేస్తారా? ఇక్కడనే చేస్తాం సార్. హైదరాబాద్ కి వేస్తాం. ఇది నీళ్ళకుండ. ఈ ఎండాకాలంలో చల్ల నీళ్ళకు. ఇది ఇంకా పెద్దగా ఉంటాయా? ఇంత పెద్దగా ఉంటాయి సార్. ఇంకా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. రైట్ రాని ఇక్కడ. ఇది వచ్చేసి ఇది జామ్. అదే ఎండాకాలంలో. రైట్ వస్తుంది. ఇది జామ్ నీళ్ళ బిందె. పేదవాళ్ళ ఫ్రిడ్జ్ అన్న. పేదవాళ్ళ ఫ్రిడ్జ్. రైట్. ఇదేదో చుక్కలు కూర్చుంటారు. ఇది ఏంటిది? ఇది బోనాలకు సార్. ఇది బోనాలకు 1000 గంటల కడవని ఉంటది. ఇది బోనాల పండుగకు అమ్మవారు అది వాళ్ళకు అవ్వ వస్తే కండ్లకు అవ్వ వస్తుంది. అవ్వ వస్తుంటే ఆ అవ్వకు మొక్కుతారు. 1000 గంటల కడవ పెడతా నీకు, నా కండ్లు మంచిగా కానంటే ఈ 1000 గంటల కడవ సార్. అది 5 గంటల కుండ. అది వేరే ఉంది. ఇది వచ్చేసి వినాయక చవితికి ప్రమిదలు. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రమిదలు. ఇది సైజులు 3-4 సైజులు ఉంటాయి సార్. ఇది చిన్న సైజు. ఇది ఇంట్లోకి వస్తాయి. ఇవేమో మంటపంలోకి వస్తాయి. ఈ మంటపంలో పెట్టడానికి వస్తాయి. ఇవి ఇంట్లో పెట్టడానికి వస్తాయి. ఇక 5-6 రకాలు ఉంటాయి సార్. ఇవే ఎక్కువ అవుతాయి ఇప్పుడు. ఇవే అవుతాయి దీపావళి, చతుర్థి, నవరాత్రులకు కూడా ఇవి వచ్చి కూరట్కుండలకు వస్తాయి. కూరట్కుండ అంటే మీకు అక్కడ తెలియదు. కూరట్లకు వస్తాయి. ఈ హైదరాబాద్ సైడ్ వస్తాయి. కూరట్లు అంటే ఏం చేస్తారు? అదే కిచెన్ లా ఇది దీపం పెట్టారా? అది అర్థమైంది. కిచెన్ లో పెడతారా, పూజ చేసి పెడతారా? అది
కొంటాం మా పెళ్లిళ్ళు అయినా ఆ. ఏదైనా ఇక్కడ నుంచి కొంటాము, గృహప్రవేశమైనా ఏదైనా ఇక్కడ ఉంటాము. క్వాలిటీ 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 బాగున్నాయి, అంత బాగున్నాయి, మంచిగా చేస్తారు, మంచిగా ఉంటాయి. ఎన్నేళ్ల నుంచి మాది గండీడు మండలం జానపల్లి గ్రామము. ఎప్పుడైనా ఇక్కడ నుంచి కానీ ఉంటాము, ఇక్కడ ఉంటాం. రేట్ అంతా మీకు తక్కువ ఇస్తారా? మంచిగా భోజనం ఇస్తారు, ఎక్కువ ఏమి ఇయ్యడు, మంచిగా ఇస్తారు.